వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. లాస్ట్ వీడియోలో ఆపం రెసిపీని పోస్ట్ చేసినప్పుడు దానికి కాంబినేషన్‌గా మటన్ పులుసుని కూడా చేశాను. అయితే ఈ మటన్ పులుసు రెసిపీ అనేది మొట్టమొదటిసారి నేను మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. చాలా బావుంటుందండి. యూజువల్‌గా అందరూ అయితే కూర గాని, లేదంటే వేపుడు గాని చేసుకుంటూ ఉంటారు గదా! కానీ ఈ పులుసు రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ పరంగానే కాకుండా మీకు ఇడ్లీలోకి, దోసలోకి అలాగే అన్నంలోకి కూడా చాలా చాలా బావుంటుంది. ఆపంలోకైతే ఇంకా అద్దిరిపోయింది. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను. ఫస్ట్‌గా మనం మ్యారినేషన్ చేసుకోవాలి. అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే రంగు కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. మీరెంత కారం తింటారో అంత కారానికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని మీరు వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే మనం అరగంట లేదా గంట వరకు మనం మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యారినేట్ చేసుకుంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా మటన్‌కి చక్కగా పట్టుకుంటాయి. టేస్ట్ కూడా బావుంటుంది. ఇదైతే మనం ప్రెషర్ కుక్కర్‌లో చేసుకుంటాం కదా! మటన్ కుక్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి, సో, కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని, చిన్న ముక్క దాల్చిన ముక్క, 2 యాలక్కాయలు, అలాగే 2 లవంగ మొగ్గలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ ఉల్లిపాయలని మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వస్తే చాలు. మనకి ఈ ఉల్లిపాయలు మగ్గే సమయంలో కొంచెం మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని వీడియోలో మీకు డీటెయిల్‌గా అయితే షేర్ చేస్తాను. సో, ఈ రకంగా ఉన్న ఉల్లిపాయలు చూస్తున్నారు కదా! ఇలా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఏదైతే మటన్‌ని మ్యారినేట్ చేసుకున్నామో ఆ మటన్‌ని యాడ్ చేసేసుకోవాలి. మటన్‌లో సాధారణంగానే నీరు అనేది ఊరుతుంది కాబట్టి, మనం ఒక్క చుక్క నీరనేది కూడా వేయకుండా, ఆయిల్‌లో ఈ ఉల్లిపాయలతో పాటు మటన్‌ని మనం బాగా వేగనివ్వాలి. అంటే బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ టైంలో మీరు మంటని సిమ్ చేసేసేయండి. సిమ్‌లో పెట్టుకొని మటన్‌లోంచి నీరంతా బయటకు ఊరి, మనకి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మటన్ పులుసుకి సంబంధించినటువంటి ఒక మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇందులో చిన్న ముక్క దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలుక్కాయలు, అలాగే గసగసాలు, కొంచెం అంటే కొంచెం షాహీ జీరా, మీ దగ్గర అందుబాటులో ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను. రెండిట్లో ఏది వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇది మీకు అందుబాటులో ఉంటే మిక్సీలో చేసుకోండి. లేదంటే కొంచెం మసాలానే కాబట్టి నేను రోట్లో చేస్తున్నాను. దీన్ని మెత్తని పేస్ట్ లాగా నూరుకొని పక్కనుంచుకోవాలి. మీకొక చిన్న ఐడియా ఏంటి అంటే, ఈ మసాలా దినుసులన్నీ వేస్తున్నప్పుడు ఎండు కొబ్బరి కనుక ఉంటే మీరు మిక్సీలోనే పౌడర్‌లా చేసుకొని, ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే దాదాపు మీరు 2, 3 నెలల వరకు వాడుకోవచ్చు. అది పౌడర్‌లా చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చి మసాలా పేస్ట్ వేసి చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి మటన్‌లో నీరంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. ఇంకా లాస్ట్‌గా ఒక గ్లాస్ వరకు వాటర్‌ని పోసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్ అయితే చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. తక్కువ వేసుకొని గనక ప్రెషర్ కుక్ చేస్తే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు. సో, నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి దాదాపు 8-9 విజిల్స్ వరకు కుక్ చేస్తే నాకు మటన్ అనేది మెత్తగా కుక్ అయిపోయింది. సో, కుక్కర్‌ని బట్టి కూడా, విజిల్స్ బట్టి కూడా, మటన్ బట్టి కూడా మీరు చూసుకొని పెట్టుకోవాలి. కొన్ని కొన్ని సార్లు ముదురు మటన్ అయితే మాత్రం కొన్ని విజిల్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఈ రకంగా మటన్ అనేది మనకి కుక్ అయితే చాలు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాం. మటన్ బాగా కుక్ అయింది కదా! కుక్కర్ మూత తీసేటప్పుడు కూడా ప్రెషర్ అనేది న్యాచురల్‌గా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో, మనం మళ్ళీ తిరిగి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద సైజు పండిన టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటో అనేది మనకి మెత్తబడేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. అంటే 2-3 నిమిషాలు అయ్యేసరికి టమాటో అనేది మెత్తబడిపోతుంది. అప్పుడు మరొక్కసారి కలుపుకొని పులుపుకు తగ్గట్టుగా చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఒకేసారి యాడ్ చేయకండి. మీరు చూసి యాడ్ చేసుకోండి. పులుపుని బట్టి మీకెంత పులుపు కావాలో అంత పులుపుని రుచి చూసి యాడ్ చేసుకోండి. ఈ పులుసు కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగాను ఉండకూడదు. అలాగని మరీ పలచగాను ఉండకూడదు. మటన్ పులుసు అనేది మరిగే కొద్దీ కొంచెం చిక్కబడుతుంది. అలాగే చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది. కాబట్టి పులుసు కన్సిస్టెన్సీ అనేది సెమీగా ఉంటే చాలు. ఈ రకంగా మనకి చింతపండు పులుసు పోసిన తర్వాత పైనంతా కొంచెం ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది. మధ్య మధ్యలో గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఆ మసాలా పేస్ట్‌ని ఈ పులుసులోకి యాడ్ చేసేసుకోవాలి.
మసాలా పేస్ట్ వేసిన తర్వాత 5-10 నిమిషాలు మరిగించుకుంటే మనకి పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. అంటే ఇంకా ఇందులో వేయాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ అనేవి ఏవీ లేవు. చాలా సింపుల్‌గా కుక్కర్‌లో చేసేసుకోవచ్చు. అంతా మనకి కావాల్సిన టైం అంతా కూడా మటన్ కుక్ అవ్వడానికి మాత్రమే పట్టే సమయం తప్పితే ఇది పెద్దగా ఎక్కువ సమయం అయితే తీసుకోదు. సో, చూసారు కదా! పులుసు అనేది కొంచెం చిక్కబడింది. అలాగే ఆయిల్ అనేది కూడా పైకి తేలుతూ ఉంది. మసాలా పేస్ట్ వేయడానికి ముందే ఉప్పు, కారాలన్నీ సరిచూసుకొని లాస్ట్‌లో మసాలా పేస్ట్ వేసుకొని 5-10 నిమిషాలు మరిగించుకున్నాక లాస్ట్‌లో ఫ్రెష్‌గా తరిగినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటే మనకి వేడివేడిగా మటన్ పులుసు అనేది రెడీ అయిపోయింది. కూర మీరు చాలా సార్లు టేస్ట్ చేసే ఉంటారు గానీ, ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. పక్కా మీకు అందరికీ నచ్చి తీరుతుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోసలోకి, ఆపంలోకి ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, అన్నంలోకైనా కాంబినేషన్‌గా ఈ నాన్ వెజ్ వెరైటీని టేస్ట్ చేయొచ్చు. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అలాగే మన చైత్రిక కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.